ఇంకొక మానవునికి సంబంధించిన మన అక్రమ రవాణాకు సంబంధించిన ఒక వార్తా కథనం చూడొచ్చు మనం ఒకసారి. గలీజ్ దందా, యథేచ్ఛగా మానవ అక్రమ రవాణా, రెచ్చిపోతున్న ముఠాలు. ఉద్యోగం పేరుతో దేశ విదేశాల యువతుల దిగుమతి, లగ్జరీ జీవితం అలవాటు చేసి చెప్పు చేతల్లోకి బలవంతంగా వారితో చీకటి వ్యాపారం, నగరాలను మారుస్తూ దందాలు, టాస్క్ ఫోర్స్ ఏహెచ్టీయు టీంల దాడులు, కటకటాల్లోకి పలు ముఠాల సభ్యులు, ఎఫ్ఆర్ఆర్ఓతో స్వదేశాలకు బాధితుల తరలింపు. చూశారు కదా, గలీజ్ దందా అన్నట్టు ఇది. గలీజ్ దందా ఎక్కడి నుంచి? దేశ విదేశాల యువతుల దిగుమతి, అంటే దిగుమతి చేసుకొని లగ్జరీ జీవితం అలవాటు చేసి, అంటే లగ్జరీస్గా వాళ్ళకి కార్లు కానీ ఇట్లా పబ్బులలో గడపడం కానీ ఇట్లాంటివన్నీ అలవాటు చేసి, మన ఎంజాయ్మెంట్ లైఫ్ అలవాటు చేసి, లగ్జరీ లైఫ్ అలవాటు చేసి వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకొని వాళ్ళకి అలవాటు చేసి అట్లాంటిగా చీకటి వ్యాపారం, బలవంతంగా వారితో చీకటి వ్యాపారం చేస్తున్నానమాట. అంటే నగరాలు కూడా మారుస్తూ, అంటే ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి, ప్రధానమైన నగరాలు ఉంటాయి కదా, దొరకకుండా వీళ్ళకు అంతు చిక్కకుండా ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి మారుస్తున్నారట ఈ దందాల కోసం. టాస్క్ ఫోర్స్ ఏహెచ్టీయు టీంలు దాడులు. టాస్క్ ఫోర్స్ టీం ఉంటుంది కదా, ఏహెచ్టీయు టీంలు దాడులు చేసినా కూడా వాళ్ళకు కూడా అంత చిక్కలే అన్నమాట. కటకటాల్లోకి పలు ముఠాల సభ్యులు, అంటే ఈ ముఠాలు ఏవైతే ఉంటాయో గలీజ్ దందా చేసే ముఠాలు, ఇక ఆ ముఠాలు ఇక పట్టుకొని నిన్న అరెస్ట్ చేసిరు అన్నమాట. ఎఫ్ఆర్ఆర్ఓతో స్వదేశాలకు బాధితుల తరలింపు. ఏదైతే బాధితుల ఉన్నారో వాళ్ళు దానిలోకి దింపిన వాళ్ళు ఉన్నారో, ఈ చీకటి కోణంలోకి దింపిన వాళ్ళని తరలించాలట. నగరంలో కొన్ని అంతర్జాతీయ అంతర్రాష్ట్ర ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఉద్యోగం అంటూ కొందరిని, ఉపాధి అంటూ మరికొందరు అందమైన అమ్మాయిలను దేశ విదేశాల నుంచి నగరానికి అక్రమ రవాణా చేస్తున్నాయి. ఆ తర్వాత వారిని భయపెట్టి ప్రలోభపెట్టి వ్యభిచార కుంపంలోకి దింపుతున్నాయి. ఇటీవల నగరంలో పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో పలు అంతర్జాతీయ అంతర్రాష్ట్ర ముఠాలను చేస్తున్న గలీజ్ దందా వెలుగు చూసింది. ఆయా ముఠాలను అరెస్ట్ చేసి పలువురు యువతులను రక్షించారు. ఎఫ్ఆర్ఆర్ఓ సహాయంతో విదేశీ యువతులను వారి దేశాలకు పంపించారు. చూస్తున్నారు కదా, ఉద్యోగం అని చెప్పేసి, ఉపాధి అని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళని ఈ విధంగా వ్యభిచారంలోకి దింపి వాళ్ళ బిజినెస్ ఇట్లా పెంచుకుంటూ నగరాల మొత్తం దొరకకుండా తిరుక్కుంటూ ఆ విధంగా ముఠాలు ఏర్పడి అంతర్రాష్ట్ర ముఠా, ఈ దేశం కూడా కాదు, మళ్ళీ వేరే దేశం అన్నట్టు, వేరే దేశం అమ్మాయిలు తీసుకొచ్చి ఈ విధంగా చీకటి వ్యాపారం చేస్తారు అన్నట్టు. ఆయా ముఠాలను అరెస్ట్ చేసి పలువురు యువతులను రక్షించారు. ఎఫ్ఆర్ఆర్ఓ సాయంతో విదేశీ యువతులను కూడా వారి దేశాలకు పంపించారు. ఏదైతే విదేశాలకు సంబంధించి యువతులు వచ్చారో వాళ్ళని తిరిగి మళ్ళీ విడిపించి, ఏదైతే వ్యభిచారం నుంచి వాళ్ళను దింపారో ఆ వ్యభిచారం నుంచి విడిపించి మళ్ళీ ఆ దేశాలకు పంపించారు పోలీసు వాళ్ళు. లక్షల్లో చెల్లించి దిగుమతి చేసుకుంటారట. ఒక్కో యువతికి లక్షల్లో చెల్లించి దిగుమతి చేసుకుంటున్న యజమానులు వారిని చీకటి వ్యాపారంలోకి దింపి దందాను కొనసాగిస్తున్నారు. వారిని చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు యువతలకు లగ్జరీ జీవితాన్ని అలవాటు చేస్తున్నారు. ప్రతి నెల వారికి 20,000 నుంచి 30,000 చెల్లిస్తున్నారు. ఏదైతే ₹1,00,000 చెల్లించి దిగుమతి చేసుకుంటారట, ఫస్ట్ ₹1,00,000 పే చేసి దిగుమతి చేసుకున్న తర్వాత వాళ్ళకి లగ్జరీ జీవితం అలవాటు చేస్తున్నారట. కార్లు, బైకులు ఇట్లాంటివన్నీ చేసి నెలకు మళ్ళీ 20,000 నుంచి 30,000 చెల్లిస్తున్నారు. 20,000 30,000తో పాటు లగ్జరీ జీవితం ఈ విధంగా అలవాటు చేసిన తర్వాత నగరంలో వినియోగించిన యువతులను కొద్ది రోజుల తర్వాత ఇతర నగరాలకు తరలిస్తున్నారు. ఇలా మారుస్తూ దందా కొనసాగిస్తున్న లక్షల్లో కొలగొడుతున్నారు. నగరాలు మారుస్తూ దందా కొనసాగిస్తున్న ముఠాలు లక్షల్లో కొలగొడుతున్నారు. చూశారు కదా, ఇట్లా అలవాటైన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకో, నెక్స్ట్ ముంబై నుంచి అట్లా వెస్ట్ బెంగాల్, ఇట్లా కొన్ని ప్రధానమైన నగరాలు ఉంటాయి కదా, మెట్రో నగరాలు, అట్లా మారుస్తూ కొన్ని లక్షల దందా చేస్తున్నారట. లక్షల దందా. అడ్డదారుల్లో రవాణా. బతుకు తెరువు కోసం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన కొందరు ముఠాలుగా ఏర్పడుతున్నారు. కొందరు ఉన్నారుగా, ఉత్తరప్రదేశ్ అటు యూపీ సైడ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అటు సైడ్ మన వెస్ట్ బెంగాల్ ఉంది కదా, అది ఫస్ట్ అటు సైడ్ నుంచి ఇటు మన యూపీ నుంచి
అటు నుంచి వచ్చి బతుకుదెర కోసం వచ్చి ఇక్కడికి వచ్చి ఈ దందా చేస్తున్నాడు అనమాట. ఈజీ మనీ కోసం అలవాటు పడిన ముఠాలు ఉద్యోగం ఉపాధి పేరుతో బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, హర్యానా, నాగాలాండ్, సిక్కిం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఏపీ ప్రాంతాలకు చెందిన యువతులను అక్రమంగా అడ్డదారుల్లో రవాణా చేస్తున్నారు. చూసారు కదా, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ అమ్మాయిలు అంటే బంగ్లాదేశ్, నేపాల్, బంగ్లాదేశ్ వేరే దేశం, నేపాల్ పక్క దేశం, ఇక్కడ మలేషియా పక్కది, హర్యానా ఇది మన రాష్ట్రం, ఇది నాగాలాండ్ రాష్ట్రం, సిక్కిం, పంజాబ్ మనదే, ఉత్తరప్రదేశ్ మనదే, ఢిల్లీ మెయిన్ ఢిల్లీ ఢిల్లీ రాజధాని ఉంది కదా, దేశ రాజధాని ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ మనదే, ఇక్కడ పక్కన ఏపీ, మన తెలంగాణ కూడా ఉంటాయి కొన్ని, కానీ ఇందులో వేయలేదు. ఏపీ ప్రాంతాలకు చెందిన యువతులను అక్రమంగా అడ్డదారుల్లో రవాణా చేస్తున్నారు. భారత్కు చేరుకున్న అనంతరం, అంటే ఇక్కడికి ఇండియాకి చేరుకున్న అనంతరం ఆధార్ సహా కొన్ని ఐడి ప్రూఫ్లు తయారు చేసి, ఇక్కడ మనకి ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుందో ఆధార్ కార్డు, అది కూడా క్రియేట్ చేస్తున్నారట నకిలీవి. అది క్రియేట్ చేసి ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, పూణే, ఏపీలోని పలు నగరాల్లోని దళారీ మూట సభ్యులకు పంపిస్తున్నారు. ఈ దళారీ మూటలు ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఉన్నాయి మూటలు అంటే ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాదు, ఈ మెయిన్ ప్రధానమైన మెట్రో సిటీస్ అన్నట్టు. తర్వాత పూణే, చెన్నై, ఏపీలోని పలు నగరాలు కొన్ని, వైజాగ్ లాంటి కొన్ని పలు నగరం, అది కూడా కొంచెం మెట్రోదే. ఆ ముఠాలు ఇక్కడ ఉన్నారట. మెయిన్ ముంబై ఈ 5 మెట్రో సిటీలల్లో ఈ ముఠాలకు పంపిస్తున్నారట ఈ యువతులను. తర్వాత అక్కడి స్పా, మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లో పనులకు పెడుతున్నారు. ఏదైతే ఈ లేడీస్ సంబంధించి మసాజ్ పార్లర్లు ఉంటాయి కదా, బ్యూటీ పార్లర్లు, మసాజు, అదేవిధంగా స్పా, ఈ 3 పనులకు పెడుతున్నారట. తర్వాత మహిళల పోలీసుల ఉక్కుపాదం మీద మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించిన సిపిలు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్తో పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక నిఘాతో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న, ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్రమ ముఠాల ఆట కట్టిస్తున్నారు. గతేడాది హ్యూమన్ ట్రాఫికింగ్పై ట్రై కమిషనరేట్లో పోలీసులు 158 కేసులు నమోదు చేశారు. ఏదైతే ఈ ముఠా ఉన్నాయి కదా, ఈ ముఠాలకు సంబంధించి హ్యూమన్ ట్రాఫికింగ్పై 158 కేసులు కూడా నమోదు చేశారన్నమాట. అంటే ఎంక్వైరీ కోసం మొత్తం 223 మంది బాధితులను రక్షించారు. 10ల సంఖ్యలో ట్రాఫికింగ్ ముఠాలను పట్టుకున్న పోలీసులు 363 మంది నేరస్తులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. 223 మంది యువతులను పట్టుకున్నారు. మొత్తం పట్టుకొని వాళ్ళని విడిపించారు. అలాగే 353 మంది నేరస్తులు ఈ అయితే దందా చేస్తున్నారో మొత్తం దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం హ్యూమన్ ట్రాఫిక్ సంబంధించి 360 మంది నేరస్తులు ఉన్నారట. ఇటీవల చాదర్ఘాట్, ఖైరతాబాద్లలో సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి గుట్టుగా ఇళ్లలో అనైతిక వ్యభిచారం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాల గుట్టు రట్టు చేశారు. ఇది ఉంది కదా చాదర్ఘాట్, ఇట ఓల్డ్ సిటీ సైడ్ ఉంటుంది. ఖైరతాబాద్ ఇక్కడనే మన పంజాగుట్ట ఈ ఉంది కదా, ట్యాంక్ బండ్ దగ్గరలో ఈ ఏరియాలో ఉంటాయి ఖైరతాబాద్ సిటీ. అప్పుడు టాస్క్ ఫోర్స్లో ఏం చేసినంటే వ్యభిచారం చేస్తున్న కొన్ని గృహాలు ఉన్నాయి, ఆ గృహాల మీద దాడి చేస్తే బయటపడింది అనమాట. ఇళ్లలో అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాలు గుట్టు రట్టు చేశారు. వీటిలో దళారులను కలిపి మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. కొంతకాలంగా దేశ విదేశాల నుంచి అమ్మాయిలు అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలు గుట్టుగా ఈ గలీజ్ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్కు చెందిన 3 మైనర్లు, ఇలా మైనర్లు కూడా ఉన్నారట 3, 4 యువతులను రక్షించారు. పంజాగుట్ట ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2 ముఠాలను పట్టుకున్న పోలీసులు 4 విదేశీ యువతులను రక్షించారు. వారిని ఎఫ్ఆర్ఆర్ఓ సహకారంతో సురక్షితంగా వారి దేశాలకు పంపించారు. ఇవి మచ్చుకొని మాత్రమే. ఇలాంటి ముఠాలను ట్రై కమిషనరేట్ల పరిధిలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ గలీజ్ దందా ఏదైతే ఉన్నదో ఈ గలీజ్ దందా జరుగుతూనే ఉంటుందట రిపీటు. కానీ మన టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎఫ్ఆర్ఆర్ఓ పోలీసులు మాత్రము ఈ దాడులు ఎప్పుడు నిర్వహిస్తూనే ఉంటారు. ఇట్లాంటి దానికి సంబంధించి టీమ్స్ కూడా ఉంటాయి పోలీసులు. ఈ పోలీసులు ఏం చేస్తారంటే ఇదే పని అన్నమాట. ఇట్లాంటి దందా అంతరాష్ట్ర మూట ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు మొత్తం అని చెప్పేసి నిఘా పెడతారనమాట. ఇట్లాంటివన్నీ ఈ దందా కొనసాగకుండా గలీజ్ దందా అన్నట్టు. ఇదంతా వేరే 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 దేశం కాదు, అక్కడి నుంచి దిగుమతి చేసుకొని ₹1,00,000 కాదు, ఒక్కొక్క యువతికి ₹1,00,000, దాంతోపాటుగా 20-30 వేలు నెలకు జీతము,
జీతం లాగా అన్నట్టు జీతం ఇచ్చి మళ్ళీ ప్లస్ లగ్జరీ జీతం అలవాటు చేసి ఇట్లాంటి గలీజ్ దందాలు చేస్తున్నారు అన్నమాట.